నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. మిడిల్ ఈస్ట్లోని ఇరాన్పై అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి చేస్తున్నటువంటి భీకర దాడి ఏదైతే ఉందో మూడో ప్రపంచ యుద్ధానికి దారిస్తుందా? ఈ దాడి వలన గల్ఫ్ దేశాలపై ఎలాంటి ప్రభావం ఉంది? మరీ ముఖ్యంగా సౌత్ ఏషియన్ కంట్రీస్ అయినటువంటి శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ మరియు భారత్పై ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే విషయాల గురించి మనతో చర్చించడానికి ప్రముఖ పోటీ పరీక్షల నిపుణులు, ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మరియు ఇండియన్ పాలిటీ ఫ్యాకల్టీ సంతోష్రావు గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. సార్, ఇరాన్పై అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి అసలు ఎందుకు దాడి చేస్తుంది? ఇరాన్లోని ప్రభుత్వాధినేతలను అసలు ఎందుకు అంతం చేయాలనుకుంటుంది? సింపుల్ అండి రామ్ గారు. ఏంటంటే ఇదివరకు ఇజ్రాయెల్ అండ్ యుఎస్ ఇండైరెక్ట్గా ఆ యొక్క ఇరాన్తోని దాడి చేశాయన్నమాట, లేదా ఇరాన్ కూడా పరోక్షంగా దాడి చేసింది. కాకపోతే ఈ మధ్యలో ఆ వార్ కాస్త డైరెక్ట్గా మారింది. ఇది ఎందుకు అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క వెస్ట్ ఏషియా, మీరు ఇందాక మిడిల్ ఈస్ట్ అన్నారు కదా, మనం మిడిల్ ఈస్ట్ని కొద్దిగా టెక్నికల్గా వెస్ట్ ఏషియా, పశ్చిమాసియా అని అంటాం అనమాట. ఈ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి డామినేషన్ పోర్ అనమాట, అంటే డామినేషన్ ఫైట్ గురించి అనమాట. అంటే ఇరాన్ ఎప్పుడైతే కనుక ఎక్కువ డామినేట్ చేస్తే ఇమ్మీడియట్గా ప్రాబ్లం వచ్చేది ఎవరికి? ఇజ్రాయెల్ ఎవరి ఫ్రెండ్? అమెరికా ఫ్రెండ్. అంటే నెంబర్ 1 ఫ్యాక్టర్ వచ్చేసి మిడిల్ ఈస్ట్లో డామినేషన్ గురించి. సెకండ్ వన్, ఇరాన్ తన యొక్క న్యూక్లియర్ వెపన్స్ డెవలప్మెంట్లో చాలా అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ఇరాన్ న్యూక్లియర్ బ్యాలిస్టిక్ మిసైల్స్ని, న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఇరాన్ని కట్టడి చేయలేకపోతే ఇంకెప్పుడు కట్టడి అన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి సందర్భంలో ఇదివరకు ఉన్నటువంటి ఇండైరెక్ట్ వార్ కాస్త ఇప్పుడు డైరెక్ట్ వార్కి దారితీసిందని చెప్పొచ్చు మనం. సరే, ఇరాన్ అణుస్థావరాలు ఏవైతే ఉన్నాయో అంటే గతంలోనే మేము అంటే ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా ఎప్పటినో ప్రకటించడం జరిగింది. కొన్నేళ్ళు కిందటనే ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ ఇన్నేళ్లు ఇరాన్ని అడ్డుకోలేని ప్రపంచ దేశాలు ట్రంప్ వచ్చిన తర్వాతనే అడ్డుకోవడం ఏ విధంగా చూడొచ్చు మనం? సో ట్రంప్ వచ్చిన తర్వాత అడ్డుకోవడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అమెరికా అనేది ఇరాన్ని ఏ విధంగా డీల్ చేసిందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బరాక్ ఒబామా ఉన్నప్పుడు అమెరికా అండ్ అమెరికాతో మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనకు తెలుసు 5 కంట్రీస్ ఉంటాయి కదా. ఈ యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి 5 కంట్రీస్ ప్లస్ జర్మనీ, వీళ్ళందరూ కలిసి ఒక ఇరాన్తోని న్యూక్లియర్ డీల్ చేసుకున్నారనమాట. అంటే ఇరాన్ న్యూక్లియర్ మెటీరియల్స్ని డెవలప్ చేసుకోవచ్చు, కాకపోతే డెవలప్ చేసుకున్నటువంటి న్యూక్లియర్ టెక్నాలజీని లేదా న్యూక్లియర్ ప్రొడక్ట్ని ఇరాన్ అనేది పీస్ఫుల్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవాలి, అంటే న్యూక్లియర్ ఎనర్జీ కోసం యూజ్ చేసుకోవాలి, అంతే తప్పించేసేసి డిఫెన్స్ పర్పస్ కోసం యూజ్ చేసుకోకూడదని అగ్రిమెంట్. మరి ఎలా తెలుస్తుంది మనకి ఇరాన్ అనేది పీస్ఫుల్ పర్పస్ కోసం యూజ్ చేస్తుందా లేదా డిఫెన్స్ పర్పస్ కోసం యూజ్ చేస్తుందా అనేది? అప్పుడు ఇరాన్ ఏం చెప్పిందంటే మా ఇరాన్కి వచ్చేసేసి మీరు రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేయొచ్చు అని చెప్పింది. ఎవరు ఇన్స్పెక్షన్ చేయాలి? ఐఏఈఏ, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఇన్స్పెక్షన్ చేయాలి, అది అగ్రిమెంట్. బట్ ఎప్పుడైతే కనుక డొనాల్డ్ ట్రంప్ 2.0 డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ యొక్క అమెరికా ఇంట్రెస్ట్ అన్నటువంటి నెపంతో, ఈ యొక్క అమెరికా యొక్క వ్యూహాత్మకమైనటువంటి ఇంట్రెస్ట్ అనే నెపంతో స్లోగా దే స్టార్టెడ్ మోర్ అగ్రెసివ్ అన్ అదర్ కంట్రీస్. ఇక్కడ మనం చూస్తే కనుక సో ఆల్రెడీ యుఎస్ వెనిజులాతోని ఎలా అగ్రెసివ్గా బిహేవ్ చేసిందో చూసాం, ఇప్పుడు ఇరాన్తో. నెక్స్ట్ ఈరోజు మన పాడ్కాస్ట్ కన్నా కొన్ని మినిట్స్ ముందే ఇప్పుడు అమెరికా ఏమన్నదంటే నెక్స్ట్ మేము క్యూబా పని చూస్తామని అంటున్నారు. అంటే దీని వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంటంటే ఎకనామిక్ నేషనలిజం, అంటే మా యొక్క ఎకనామిక్ ఇంట్రెస్ట్ కోసం మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పేసి, దాంతోపాటు మా సెక్యూరిటీ ఇంట్రెస్ట్ కోసం మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం, దాంతోపాటు మా మిత్ర దేశాలకి యొక్క హామ్ జరుగుతుంది కాబట్టి మేము చేస్తున్నాం అన్నటువంటి ఒక రీజన్తో చెప్తున్నారు. దీనికి మరి అప్పుడెందుకు లేదు ఇప్పుడెందుకు ఉంది అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద లీడర్షిప్, అంతే. లీడర్షిప్, దాంతోపాటు ఏ పార్టీ అధికారంలో ఉంది అమెరికాలో ఉన్న దాన్ని బట్టి. సరే, ఇజ్రాయెల్ గాజాపై దాడి చేసినప్పుడు సైలెంట్గా ఉన్నటువంటి అమెరికా ఏదైతే ఉందో ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకోపోవడము, ఆ తర్వాత ఇప్పుడు ఇరాన్పై దాడి చేయడము, ఇప్పుడు మీరు అంటున్నారు క్యూబా పైన కూడా దాడి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి. సో అసలు ప్రపంచ దేశాలపైన అమెరికా ఎందుకు ఇలాంటి తన ప్రతాపాన్ని చూపిస్తుంది అసలు? అంటే ఇక్కడ అమెరికా తనను తాను సూపర్ పవర్గా చూపెట్టుకోవడానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఎప్పుడైతే కనుక ఈ యొక్క రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో రష్యా చాలా తక్కువ ధరకే ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. దాన్ని కౌంటర్ చేయాలంటే అమెరికా కూడా చాలా తక్కువ ధరకే ఈ యొక్క క్రూడ్ ఆయిల్ ముడి చమురుని ఎగుమతి చేయగలగాలి కదా. అలా చేయగలగాలి అంటే కనుక అమెరికా దగ్గర ఉన్నటువంటి ముడి చమురు ఏదైతే ఉందో దానికోసం అని చెప్పేసి ఇనీషియల్గా వెనిజులా పైన దాడి చేశారు. సో వెనిజులా పైన అటాక్ చేయడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే నెంబర్ 1 క్రూడ్ ఆయిల్. సో ఆ విధంగా తన యొక్క క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయగలిగింది. సెకండ్, మిడిల్ ఈస్ట్లో ఈ మధ్యలో మనం చూసినట్టయితే కనుక ఎప్పటి నుంచో ప్రధాన శత్రు దేశాలుగా ఉన్నటువంటి సౌదీ అరేబియా అండ్ ఇరాన్ మధ్యలో కూడా చైనా ఏం చేసిందంటే ఒక శాంతి ఒప్పందాన్ని నెలకొల్పడానికి ట్రై చేసింది. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది కదా, అండ్ దాన్ని కౌంటర్ చేయడానికి అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇరాన్ స్ట్రాంగ్ అవుతాయి, తన మిత్రదేశమైనటువంటి ఇజ్రాయెల్ అనేది వీక్ అవుతుంది కదా. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఒకవైపు ఆయిల్ నేపథ్యంలో, ముడిచమురు నేపథ్యంలో వెనిజులాని, ఇంకోవైపు ఈ యొక్క మిడిల్ ఈస్ట్లో తన యొక్క పవర్ని
కాపాడుకోవడానికి లేదా చైనా పవర్ని నిలువరించడానికి అన్నటువంటి సందర్భంలో ఈ యొక్క ఇరాన్ పైన దాడిని మనం అర్థం చేసుకోవచ్చు. రష్యా, చైనా లాంటి దేశాలు బ్యాక్గ్రౌండ్ నుంచి ఏమైనా సపోర్ట్ చేస్తున్నాయా ఇరాన్కి, లేకపోతే ఇది మూడో ప్రపంచ యుద్ధంగా మారేటువంటి అవకాశం ఏమైనా ఉందా? అంటే ప్రెజెంట్‌గానైతే గనక రష్యా ఆల్రెడీ వాళ్ళు ఉక్రెయిన్‌తోని ఉన్నటువంటి యుద్ధంలో కంప్లీట్‌గా ఆక్యుపై ఉన్నారు. ప్రెజెంట్ ఇప్పుడు రష్యా నుండి అఫీషియల్ స్టాండ్ ఏం రాలేదు. కాకపోతే రష్యా, చైనా ఒకవేళ అమెరికాని ఏమైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే గనక అది యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అక్కడ వాళ్ళు వీళ్ళ యొక్క వీటో పవర్‌ని ఉపయోగించి ఓకే. డైరెక్ట్‌గా ఇరాన్‌కి సపోర్ట్ చేయకపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ యొక్క ఇరాన్ పైన దాడి సందర్భంలో ఒక స్కూల్ పైన జరిగినటువంటి దాడిలో కొంతమంది అమాయకులైనటువంటి పిల్లలు చనిపోయారు కదా! సో, ఇట్లాంటి దాన్ని ఖండిస్తూ ఈ దేశాలు ఏమైనా తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బట్ ఎట్ ద మూమెంట్ అఫీషియల్‌గా దీనిపైన కండెమ్నేషన్ ఏం రాలేదు సిగ్నిఫికెంట్‌గా. సార్, ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్నటువంటి ఈ దాడిలో గల్ఫ్ దేశాలైనటువంటి సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, అజర్బైజాన్ లాంటి దేశాలు ఎందుకు బలవుతున్నాయి? అసలు వీటిపైన ఇరాన్ ఎందుకు దాడి చేస్తుంది? మనం గల్ఫ్ దేశాలు అంటున్నాం. గల్ఫ్ దేశాలంటే సౌదీ అరేబియన్ గల్ఫ్ అంటే సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్ ఓకే. దాంతోపాటు ఖతార్, బహ్రాయిన్, కువైట్ ఇవి మనం గల్ఫ్ దేశాలు అంటాం. ఈ గల్ఫ్ దేశాలు తమలో తాము సహకరించుకోవడం అని చెప్పేసి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ జీసీసీ యొక్క ప్రధాన వైఖరి కానీ లేదా సౌదీ అరేబియా దాంతోపాటు యూఏఈ యొక్క ప్రధాన వైఖరి ఎన్ని రోజులు ఎలా ఉండేదంటే వీళ్ళు సాధ్యమైనంత మటుకు ఈ ప్రాంతంలో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఏదైనా ఉద్రిక్తతలు వస్తే కనుక సాధ్యమైనంత మటుకు వాటిని తగ్గించడానికి ట్రై చేశాయి. అండ్ ఈవెన్ సౌదీ అరేబియా, యూఏఈ ఇన్ని రోజులు ఎట్లాంటి స్టాండ్ తీసుకున్నాయంటే ఇరాన్ పైన ఏదైనా దాడి జరిగితే కనుక అది వాళ్ళ ప్రాంతం నుంచి జరగనిచ్చేవాళ్ళు కాదు. అంటే వాళ్ళ యొక్క భూభాగం ఏదైతే ఉందో అది ఇరాన్కి డైరెక్ట్గా వ్యతిరేకంగా యూజ్ అయ్యే విధంగా వీళ్ళు అలౌ చేసేవాళ్ళు కాదు. కాకపోతే ఇప్పుడేమైందంటే ఎప్పుడైతే కనుక ఇరాన్ ఈ సౌదీ అరేబియా, యూఏఈ రెండు దేశాలు అమెరికాకు సహకరిస్తున్నాయి అన్నటువంటి నెపంతోని అండ్ ఈ దేశాల్లో ఉన్నటువంటి అమెరికన్ మిలిటరీ బేస్లు, అమెరికాకు సంబంధించినటువంటి స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇరాన్ అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే ఇప్పుడు డైరెక్ట్గా సౌదీ అరేబియా అండ్ యూఏఈ డైరెక్ట్ ఇరాన్ అటాక్లోకి వచ్చేసేసాయి. దానివల్ల ఏమైంది, వీటిని ఈ రెండు దేశాలు కౌంటర్ చేయగలిగినాయి. ఈ డ్రోన్స్ని కౌంటర్ చేశాయి, మిసైల్స్ని కౌంటర్ చేశాయి. కాకపోతే కౌంటర్ చేసినప్పటికీ కూడా ఆ డ్యామేజ్ అయినటువంటి ఏవైతే శకలాలు ఏవైతే ఉంటాయో అవి అక్కడ పడి యూఏఈలో కానీ సౌదీ అరేబియాలో కొంతమంది గాయాల పాలవడం అండ్ ఈవెన్ ఇప్పుడు మనకి యూఏఈలో కువైట్ లాంటి ఎయిర్పోర్ట్ని క్లోజ్ చేయడం తెలుసు. మన ఇండియన్స్ కూడా కొంతమంది అక్కడనే స్టక్ అయి ఉన్నారు కదా. సో వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కూడా ఏంటంటే ఇరాన్ పైన అగ్రెసివ్గా వెళ్ళడానికి రెడీగా ఉన్నారనమాట. అంటే ఇన్ని రోజులు డీఎస్కలేషన్ అంటే పరిస్థితుల్ని నార్మల్లోకి తీసుకొద్దామన్నటువంటి నేపథ్యంలో నుంచి ఇప్పుడు మనం కూడా ఏ క్షణంలోనైనా సరే దాడికి సిద్ధంగా ఉండాలి అన్నటువంటి స్టేజ్కి రావడం జరిగింది. సార్, ప్రజెంట్ అమెరికా ప్రపంచ దేశాలపై తన ప్రతాపాన్ని చూపిస్తున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ కావచ్చు, లేకుంటే నాటో లాంటి కూటమిలు కావచ్చు, ఎందుకు సైలెంట్గా ఉన్నాయి? అవి ఈ యుద్ధంలో ఏమైనా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా? లేకపోతే దీన్ని అరికట్టడానికి అంటే శాంతి ఒప్పందాలు లాంటివి ఏమైనా తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సో ఐక్యరాజ్య సమితి కానీ ఒకవైపు నుంచి ఇంకోవైపు ఇరాన్కి ఫ్రెండ్లీ కంట్రీ అయినటువంటి చైనా కానీ, టర్కీ కానీ లేదా అమెరికా ఫ్రెండ్లీ కంట్రీ అయినటువంటి యూరోపియన్ యూనియన్ దేశాలు కానీ ఇవి సాధ్యమైనంత మట్టికి ఒక డిప్లొమాటిక్ నెగోషియేషన్ కోసం ట్రై చేస్తాయి. దెర్ ఈజ్ నో డౌట్. కాకపోతే ఇప్పుడు సోలోగా ఐక్యరాజ్య సమితి అమెరికాని కంట్రోల్ చేసేటటువంటి స్థితిలో ఉందా అంటే లేదు అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మనకి డే బై డే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గిపోతుంది. ఓకే. సో అండ్ ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఏంది అనేది మనకి కంప్లీట్గా ఈ యొక్క డీఎస్కలేషన్స్ అంటే దీని యొక్క ఈ ఉద్రిక్తతలు ఎన్ని రోజుల్లో తగ్గుతాయి అన్న దాన్ని బట్టి ఇది వారాల లోపల ఎండ్ అవుతుందా లేదా ఇంకా మంత్స్ పాటు కొనసాగుతుందా అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఓకే సార్, ప్రధానంగా ఇరాన్పై ఈ దాడి వలన హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో హార్ముజ్ జలసంధి అనేది కంప్లీట్గా మూసేయడము, దీని వలన సౌత్ ఏషియన్ కంట్రీస్ అయినటువంటి ఇండియా లాంటి ప్రధాన దేశాలు ఏవైతే ఉన్నాయో ముడి చమురుపై కొంతవరకు డిపెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాంటివి ఇప్పుడు ముడి చమురు ఆగిపోవడము, సో దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? భవిష్యత్తులో ఎలాంటి పరిమాణాలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది? యాక్చువల్లీ ఇక్కడ మనకి ఇరాన్కి వెస్ట్ సైడ్ ఓకే పశ్చిమాన మనకి పర్షియన్ గల్ఫ్ అనేది ఉంటుంది. ఆ పర్షియన్ గల్ఫ్ అనేది గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఓకే అంటే మన అరేబియన్ సీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ అంటాం. ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ దాంతోపాటు పర్షియన్ గల్ఫ్ ఇవి రెండు కూడా మనకి ఒక నారో వాటర్ బాడీతో కలుస్తుంది అనమాట. అంటే ఒక చిన్న వాటర్ బాడీ, దాని పేరే మనం ఈ యొక్క స్టేట్ ఆఫ్ హర్మోజ్ అంటాం. తెలుగులో మనం హర్మోజ్ జలసంధి అంటాం. ఇది ఎంత నారో అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి అంటే ఎంత నారో అండ్ ఎంత సిగ్నిఫికెన్స్ ఇది చాలా చాలా నారో పాత్, దాంతోపాటు చాలా సిగ్నిఫికెంట్. ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 20% క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు అనేది ఈ మార్గం ద్వారానే ఎక్స్పోర్ట్ అవుతుంటుంది.
అట్ ద సేమ్ టైం ఇండియాకి రావాల్సినటువంటి క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ 80% అనేది ఈ మార్గం ద్వారానే వస్తుంది. మరి ఎప్పుడైతే కనుక ఈ మార్గం ద్వారా వచ్చేటటువంటి ముడి చమురు ఆ షిప్ ఏదైతే ఉంటుందో అవన్నిటిని ఇప్పుడు ఇరాన్ అటాక్ చేసే అవకాశం ఉంది కదా. మరి ఎప్పుడైతే కనుక ఇరాన్ అటాక్ చేసే అవకాశం ఉందో అప్పుడు ఈ షిప్స్ వాటి యొక్క సెక్యూరిటీ కోసం ఎక్కువగా ప్రీమియం చెల్లించాల్సి ఉంది కదా. అంటే ఎప్పుడైతే షిప్స్ ఎక్కువగా ప్రీమియాన్ని పే చేస్తున్నారో అప్పుడు ఆటోమేటికల్గా కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ పెరుగుద్ది. దానివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరుగుద్ది. క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది $80 $90 నుంచి సుమారుగా $150 కూడా వెళ్ళే అవకాశం ఉంది. క్రూడ్ ఆయిల్ అంటే సింపుల్ ముడి చమురు. ఆ క్రూడ్ ఆయిల్ మన ఇండియాకి వచ్చిన తర్వాత దాన్ని మనం రిఫైన్ చేస్తాం. రిఫైన్ చేసిన తర్వాత దాని నుంచి ఆయిల్ పెట్రోల్, డీజిల్, కిరోసిన్ వస్తుంటాయి. ఎప్పుడైతే మన క్రూడ్ ఆయిల్ పెరుగుద్దో ఆటోమేటిక్గా మన పెట్రోల్, డీజిల్ కూడా పెరుగుద్ది కదా. ఎప్పుడైతే మన పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయో అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అంటే మనకి ఈ యొక్క ట్రక్కుల ద్వారా వచ్చేటటువంటి గూడ్స్ పెరుగుతాయి కదా, ఆటోమేటిక్గా అది ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. అంటే ఓవరాల్గా ఇండియన్ ఎకానమీ ఇన్ఫ్లేషన్ ఖచ్చితంగా పెరుగుద్దా అంటే పెరుగుద్దని మనం చెప్పొచ్చు. ఇది ఫస్ట్ నెంబర్ 1 రీజన్. సెకండ్ రీజన్ ఎప్పుడైతే కనుక ఇట్లాంటి ఇంటర్నేషనల్ ఎకానమీ అనేది అన్‌స్టేబుల్‌గా ఉంటుందో అప్పుడు చాలామంది పీపుల్ ఏం చేస్తారంటే దే వాంట్ టు విత్‌డ్రా దేర్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే వాళ్ళ యొక్క పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి స్టాక్ మార్కెట్ నుంచి తీసేసుకుంటారు. దానివల్ల ఇప్పుడు మీరు చూస్తే ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్స్ కానీ, ఇండియా యొక్క సెన్సెక్స్ మార్కెట్స్ కానీ అవి ఫాల్ అయిపోతున్నాయి, ఫ్రీ ఫాల్‌లో ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, దే వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ సేఫర్ ఆప్షన్స్. అంటే ఏం ఆప్షన్స్ ఉంటాయి, డాలర్ అనేది సేఫ్ ఆప్షన్. అంటే ఇప్పుడు మన ఇండియాలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా అమెరికన్ స్టాక్ మార్కెట్లోకి వెళ్ళిపోతాయి. అట్ ద సేమ్ టైం ఇంకా సేఫర్ ఆప్షన్స్ ఏముంది, మెటల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్, సిల్వర్. ఎప్పుడైతే వీటిలలో ఇన్వెస్ట్మెంట్ పెరుగుద్దో, వీటికి డిమాండ్ పెరుగుద్దో, వీటి ప్రైస్ పెరుగుతుంది కదా. ఇప్పుడు ఆటోమేటికల్గా మళ్ళీ మన యొక్క ఇండియన్స్ ఏ యొక్క ఆస్పీషియస్ టైంలో నేను సందర్భాల్లో మనం గోల్డ్ అండ్ సిల్వర్ని మనం ఎక్కువగా పర్చేజ్ చేస్తుంటాం. సో డైరెక్ట్గా మనకి ఒకవైపు క్రూడ్ ఆయిల్ రేట్లు పెరుగుతాయి, ఇంకోవైపు ఆటోమేటికల్గా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ కూడా పెరిగే అవకాశం ఉంది. సార్ మీరు ఇందాక చెప్పారు 80% ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి మనకు ఇండియాకి అనేది సప్లై అవుతుందని చెప్పి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో భారత్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంటే రష్యా లాంటి దేశాలపై ఏమైనా డిపెండ్ అయ్యేటువంటి అవకాశం ఏమైనా ఉందా? అంటే సింపుల్, మనకి ఇప్పుడు రష్యా నుంచి మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి మనం తగ్గిస్తూ వచ్చాం. మనం అమెరికాతోని ఇంటరిమ్ ట్రేడ్ డీల్ అంటే మధ్యంతర వాణిజ్య ఒప్పందం చేసుకున్నాం. ఆ మధ్యంతర వాణిజ్య ఒప్పందంలో అమెరికా ఏం అనౌన్స్ చేసింది, మాతో ఇండియా ఒప్పుకుంది, రష్యా నుండి ఎలాంటి ఆయిల్ కొనబోవడం లేదు ఫ్యూచర్లో అని చెప్పేసి. అంటే ఆల్రెడీ మనం రష్యా నుంచి ఆల్మోస్ట్ పెద్దగా ఇప్పుడు మనకి దిగుమతులు ఏం లేవు. సో చెప్పాలంటే వెనిజులా, ఇప్పుడు అమెరికా కంట్రోల్లో ఉన్నటువంటి వెనిజులా నుంచి మనం ఆయిల్ తీసుకోవచ్చు. కాకపోతే మళ్ళీ అక్కడి నుంచి మనం ఆయిల్ రావాలంటే కొన్ని వీక్స్ టైం పడుతుంది. సో ఇమ్మీడియట్గా మన కొద్దిగా ఇరాన్ నుండి సపోర్ట్ ఉన్నట్టయితే కనుక మన ఇండియాకి వచ్చేటటువంటి క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ లేకుండా మనం తీసుకొచ్చుకోవచ్చు. అండ్ ఇంకా కొన్ని రోజుల వరకు ఇంకా ఎమర్జెన్సీగా మనము స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అని చెప్పేసి మనకి ఇప్పుడు వాటర్ ఎట్లయితే కనుక ఇంట్లో మనం వాటర్ ట్యాంక్లో స్టోర్ చేసుకుంటామో అలానే మన ఇండియా కూడా తనకు కావాల్సినటువంటి అర్జెంట్ ఆయిల్ అనేది మనకి స్టోరేజ్లో ఉందన్నమాట. వాటిని మనం స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటాం. అవి ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇప్పుడు ఎట్ ద మూమెంట్ మనకు ఒక 20 నుంచి 25 డేస్కి సరిపడా మన స్టోరేజ్ ఉంది. వాటిని కూడా మనం ఇమీడియట్గా యాక్టివేట్ చేసుకోవచ్చు. సార్ ప్రజెంట్ ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ ఎలాంటి టెక్నాలజీని యూజ్ చేస్తూ దాడి చేస్తుంది, అదేవిధంగా ఇరాన్ ఏ విధంగా దీన్ని తిప్పికొడుతుంది, మరి ముఖ్యంగా గల్ఫ్ దేశాలైనటువంటి సౌదీ అరేబియా, యూఏఈ లాంటి చిన్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాలు ఈ యుద్ధాన్ని ఏ విధంగా ఎదుర్కొంటున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఇజ్రాయెల్, యుఎస్ వీళ్ళు 2 అటాక్స్ ఏవైతే చేశారో నెంబర్ 1 వీళ్ళు మిసైల్స్ యూజ్ చేశారు. ఓకే, దట్ ఈస్ మనందరూ తెలిసిందే. ఆ మిసైల్స్ యూజ్ చేసే టైంలో మనకి అమెరికా వాళ్ళు వాళ్ళ యొక్క దాడికి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని పేరు పెట్టుకున్నారు. అండ్ మనకి ఇజ్రాయెల్ వాళ్ళు లైక్ ఆపరేషన్ రోవరింగ్ లయన్ అని చెప్పేసి ఆ లయన్స్ రోర్ అని చెప్పేసి వాళ్ళు ఒక నేమ్ పెట్టుకున్నారు. అండ్ రిటర్న్ ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే ఇజ్రాయెల్ తను డైరెక్ట్గా దాడి చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఇజ్రాయెల్కి సంబంధంగా ఇండైరెక్ట్గా ఉన్నటువంటి ప్రాక్సీ గ్రూప్ అంటే ఇజ్రాయెల్ స్పాన్సర్ చేస్తున్నటువంటి కొన్ని గ్రూప్స్, అందులో మనకి లెబనాన్కి సంబంధించినటువంటి హెజ్బుల్లా ఉంది, వాళ్ళు కూడా ఇజ్రాయెల్ని మిసైల్స్తో అటాక్ చేస్తున్నారు. దీనికి వీళ్ళు మనకి ఇరాన్ వాళ్ళు పేరు పెట్టుకున్న పేరు ఏంటంటే ఆపరేషన్ లైక్ ప్రామిస్ 4 అని చెప్పేసి వాళ్ళు పేరు పెట్టుకున్నారు. ఈ విధంగా నేమ్స్ ఏవైనప్పటికీ కూడా వీళ్ళు ప్రధానంగా ఇందులో యూజ్ చేస్తున్నవి మిసైల్స్. అండ్ అవతల కంట్రీ వీళ్ళపైన మిసైల్తో దాడి చేసినప్పుడు దాన్ని సేఫ్గా చేయడానికి కోసం అని చెప్పేసి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, ఇప్పుడు మన దగ్గర S-400 ఉంది కదా యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, ఆ విధంగా వీళ్ళు ఆ యొక్క యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్తోని వీళ్ళు మిసైల్స్ దాడి నుంచి కానీ అండ్ యాంటీ డ్రోన్ టెక్నాలజీ ద్వారా డ్రోన్స్ నుంచి కూడా తప్పించుకుంటున్నారు. ఇది ఒకటి. ఇప్పుడు యూఏఈ అండ్ సౌదీ అరేబియా కూడా ఇలానే వాటి మీద జరుగుతున్నటువంటి డ్రోన్స్ దాడి నుంచి వాళ్ళు సేఫ్ అవుతున్నారు అనమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే రీసెంట్గా మన ఇండియాలో మిలాన్ ఎక్సర్సైజ్లో ఒక షిప్ ఇరాన్కి సంబంధించినటువంటి ఈ యొక్క దేనా అనేటటువంటి ఒక షిప్ పార్టిసిపేట్ చేసింది. ఈ యొక్క షిప్ పార్టిసిపేట్ చేసి తిరిగి ఇరాన్కి వెళ్తుండగా అది శ్రీలంక దగ్గరలో ఉన్నప్పుడు అమెరికా ఏం చేసిందంటే ఆ షిప్ని కూల్చేసింది. ఇందులో అమెరికా యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటంటే సబ్మరైన్స్, జలాంతర్గాములు. సబ్మెరైన్ నుంచి వీళ్ళు మిసైల్ని లాంచ్ చేశారు. సబ్మెరైన్ నుంచి మనం మిసైల్ని లాంచ్ చేస్తే దాన్ని మనం టార్పిడో అంటాం.
ఆ టార్పిడో ద్వారా ఈ యొక్క అమెరికా ఈ యొక్క ఇరాన్ యొక్క యుద్ధ నౌక ఏదైతే ఉందో దాన్ని కూల్చివేశారు. అది నిన్న మనకు జరిగినటువంటి డెవలప్మెంట్. సో అంటే ఈ విధంగా గాల్లోనైతే కనుక మిసైల్స్, డ్రోన్స్, యాంటీ మిసైల్ డిఫెన్స్ టెక్నాలజీ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఓషన్లోనైతే కనుక టార్పిడోస్, సబ్మెరైన్స్ ఇలా యూజ్ చేస్తూ అండ్ ఇంకో విధంగా మనకి అమెరికా తన యొక్క సైబర్ అటాక్ని కూడా ఇరాన్ యొక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ పైన చేసింది. సో దట్ వాటి యొక్క మెకానిజంని స్లో డౌన్ చేయడం కానీ అండ్ వాటిని మాల్ ఫంక్షనింగ్ చేసే విధంగా కూడా ట్రై చేసింది. సార్, ఇరాన్ అధినేత అలీ ఖమేనీని ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేసి అంతం చేయడం జరిగింది అమెరికా? నెంబర్ 1 ఇక్కడ మనకి ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఫస్ట్. ఇక్కడ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్లో డైరెక్ట్ యూఎస్ కన్నా ఎక్కువగా ఇజ్రాయెల్ రోల్ అనేది ఎక్కువ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ అనేది చాలా పాపులర్ దేనికంటే ఈ యొక్క ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కోసం. సో ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే వీళ్ళు గ్యాదర్ అయిందో ఆటోమేటిక్గా స్ట్రేట్ అవే వాళ్ళు రెగ్యులర్గా అంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు కొన్ని నెలల నుంచి కూడా ఈ యొక్క ఇంటెలిజెన్స్ సమాచారం సేకరిస్తూ ఉన్నారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 1 డే ఆ మీటింగ్ అనేది ఇక ఎప్పుడైతే కనుక ఆ మీటింగ్ చేంజ్ అయిందో, డేట్ చేంజ్ అయిందో, వీళ్ళు ప్రధానంగా ఎక్కడ అంటే ఏ బిల్డింగ్లో రెగ్యులర్గా మీట్ అవుతారో అన్నటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఉంది కాబట్టి స్ట్రేట్ అవే ఆ యొక్క స్థావరాన్ని మొత్తం అటాక్ చేయడం జరిగింది త్రూ మిసైల్ లాంచ్. ఓకే, సో ఈ విధంగా వీళ్ళు డైరెక్ట్ అటాక్ చేయడం ద్వారా ఖమేనీని చంపడం ద్వారా ఇప్పుడు ఇరాన్లో ఉన్నటువంటి పొలిటికల్ గ్రూప్స్, ఇరాన్ సపోర్ట్ చేస్తున్నటువంటి ఇందాక మీకు చెప్పినటువంటి హెజ్బుల్లా ఆర్గనైజేషన్ కానీ లేకపోతే మనకి హౌతీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కానీ వీటన్నిటికీ ఇప్పుడు ఒక లీడర్షిప్ లేకుండా అయిపోయింది అనమాట. ప్రధానంగా ఇప్పుడు ఈ లీడర్షిప్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు చెప్పారు ఖమేనీ చనిపోయారు కాబట్టి, సో ఈ లీడర్షిప్ అంతమైన తర్వాత కూడా ఇంకా యుద్ధం ఎందుకు ఆగట్లేదు? సో ఇంకా యుద్ధం ఎందుకు ఆగట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇరాన్ తాత్కాలికంగా వాళ్ళ గవర్నమెంట్ రన్ చేయడం కోసం అని చెప్పేసి ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు ఆ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అని చెప్పేసి IRGC వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క అటాక్ని డ్రైవ్ చేస్తున్నారు. సో కాబట్టి ఇమ్మీడియట్గా ఒక నాయకుడు చనిపోయినంత మాత్రం ఇది అవుతుందని చెప్పలేము. బట్ ఇంతకుముందు ఉన్నంతగా కోఆర్డినేటెడ్ అటాక్ అంటే అంత సమన్వయంతో ఇప్పుడు అటాక్ ఉండకపోవచ్చు. ఫ్యూచర్లో ఒకవేళ అమెరికా అంటున్నట్టు మేము ఇరాన్లో మన ట్రంప్ అన్నారు కదా, ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది, మీరు ప్రభుత్వాన్ని మార్చుకోవచ్చు అని చెప్పేసి ఇన్ని రోజులు ఒక మత పెద్ద ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రభుత్వం ఉండేది. ఇప్పుడు కొంతమందికి వస్తున్నటువంటి కొన్ని డౌట్స్ కానీ లేకపోతే ఫియర్ ఏంటంటే ఈ మత పెద్ద ఆధ్వర్యంలో నుంచి మళ్ళీ ఇరాన్ అనేది సైనిక పాలన వైపెట్టం ఏమైనా వెళ్తే కనుక మళ్ళీ అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటుంది అనేది కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నటువంటి డౌట్స్. ఇప్పుడు ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇండియన్ ప్రజల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఏ విధంగా కాపాడేటువంటి ప్రయత్నం చేస్తుంది? సరే, ఇక్కడ రామారావు గారు విషయం ఏంటంటే మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో అబ్రాడ్లో వర్క్ చేసే వాళ్ళని మనం 2 టైప్స్ అంటామండి. ఒకటి బ్లూ కలర్ లేబర్, వైట్ కలర్ లేబర్. వైట్ కలర్ లేబర్ అంటే కొంతమంది స్కిల్డ్ లేబర్. వీళ్ళు జనరల్ ఎక్కడ ఉన్నారు మనకి US అండ్ యూరోపియన్ యూనియన్. మరి స్కిల్ లేనటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఈ యొక్క గల్ఫ్ కంట్రీలో ప్రధానంగా మనము సర్ప్రైజింగ్ ఏంటంటే సుమారు 10 మిలియన్ వరకు అంటే ఆల్మోస్ట్ 1 కోటి మంది వరకు కూడా అక్కడ వర్క్ చేస్తున్నారు. వీళ్ళు ప్రధానంగా ఏ రంగాలలో వర్క్ చేస్తున్నారు? కన్స్ట్రక్షన్, హెల్త్ కేర్, ఈ ప్రధానంగా దాంతోపాటు ఈ యొక్క క్రూడ్ ఆయిల్ అంటే ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ఈ రంగాల్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరి యొక్క జాబ్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? కొద్దిమంది జాబ్ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళకి లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇండియాకి రెమిటెన్సెస్ అంటే రిటర్న్ డబ్బులు పంపిస్తున్నారు కదా, ఇవి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ విధంగా మన ఇండియన్ డయాస్పోరా ఎవరైతే ఉన్నారో, భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆ దేశాలలో వాళ్ళ యొక్క జాబ్ పరంగా కానీ, వాళ్ళు పంపించే డబ్బుల పరంగా కానీ, వాళ్ళ యొక్క హ్యూమన్ లైఫ్ పరంగా కానీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే మనం ప్రే చేయాల్సింది ఏంటంటే వాళ్ళ లైఫ్కి ఏం కాకుండా వాళ్ళు సేఫ్గా ఉండాలని మాత్రమే మనం ప్రే చేయగలుగుతాం. సార్, ఇండియన్ స్టూడెంట్స్ ముఖ్యంగా MBA లేకపోతే ఏవియేషన్ కావచ్చు, లేకపోతే ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే MBBS లాంటి కోర్సులను గల్ఫ్ దేశాలైనటువంటి UAE, సౌదీ అరేబియాలో కూడా చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధ నేపథ్యం, ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా భవిష్యత్తులో విద్యా పరిస్థితులు అక్కడ ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? భారతీయుల పైన ఈ ప్రభావం ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మీకు కొద్దిగా దీన్ని ఎక్స్టెండ్ చేస్తే కనుక మన ఇండియన్స్ ఈ యొక్క ఈస్టర్న్ యూరోప్లో కూడా బాగా మంది అంటే ఉక్రెయిన్ ఇట్లాంటి దేశాలలో కూడా MBBS చేస్తుండే. ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఆపరేషన్ గంగా అని చెప్పేసి అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ ఇక్కడ తీసుకొచ్చాం. ఓకే, అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మనకి గల్ఫ్ దేశాలలో ఈ ప్రాంతాలలో ఎవరైతే నర్సింగ్ ఎక్కువగా చేస్తున్నారో వాళ్ళని తీసుకురావడానికి మన ప్రభుత్వం వివిధ విధాలుగా చర్యలు తీసుకుంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇన్ ఫ్యూచర్లో అంటే ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఫ్యూచర్లో డౌన్ ద లైన్ మళ్ళీ 4-5 ఇయర్స్ తర్వాత పరిస్థితులు నార్మలైజ్ అయిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ అంటే మళ్ళీ నార్మలైజ్ అయ్యే అవకాశం ఉంది, లేదా వేరే ఆల్టర్నేటివ్ ఆప్షన్ చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ప్రస్తుతం భారత్ వైఖరి ఎటువైపు? సో ప్రజెంట్ మనకి అంటే మనము ఇక్కడ విషయం ఏంటంటే మనకి యుఎస్ని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ ఇరాన్లో స్ట్రాటజిక్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకి, చబహార్ పోర్ట్ కానీ లేదా ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి
అంటే ఎకనామీ అంటే మనం ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ రోడ్ కనెక్టివిటీ ద్వారా ఇండియా, మిడిల్ ఈస్ట్ అండ్ యూరోప్‌ని కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో, కాబట్టి మనకి ఇరాన్‌లో మన ఇంట్రెస్ట్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ యూఎస్‌లో కూడా మన యొక్క ఇంట్రెస్ట్ ఉన్నాయి. కాబట్టి మన ఇండియా స్ట్రాటజిక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసి ఈ యొక్క వార్ నుంచి కాకుండా డిప్లొమాటిక్ నెగోషియేషన్స్‌ని ఎంకరేజ్ చేస్తూ రెండిటి మధ్యలో బ్యాలెన్స్ మెయింటైన్ చేసినట్టయితే గనక ఆబ్వియస్‌లీ మన ఇండియా ఇంట్రెస్ట్స్ దాంతో పాటు మనం ఇండియన్స్ యొక్క సెక్యూరిటీ అండ్ సేఫ్టీని కూడా మనము ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతాం. సరే, ఈ యుద్ధ నేపథ్యంలో ప్రస్తుతం మనకు గోల్డ్ రేట్, సిల్వర్ రేట్ అనేది భారీగా పెరిగేటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. రోజు రోజు పెరుగుతుంది, తగ్గుతుంది. సో Yes. భవిష్యత్తులో ఈ రేట్లు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? సో, నేను మీకు ఇందాక చెప్పినట్టు ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడైతే గనుక ఒక అన్‌సర్టెనిటీ ఉంటదో అప్పుడు గోల్డ్, సిల్వర్ రేట్లు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. ఎప్పుడైతే గనుక ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క సర్టెనిటీ అనేది వస్తదో అంటే ఇంత సిట్యుయేషన్ అనేది కామ్ డౌన్ అయిపోతదో అప్పుడు ఆటోమేటికల్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి వేరే వేరే రంగాల వైపు వెళ్తాయి కాబట్టి అప్పుడు మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ కరెక్షన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటది. ఓవరాల్‌గా వరల్డ్ అనేది 2 భాగాలుగా విడిపోయేటువంటి అవకాశం ఏమైనా ఉందా? సో, ప్రెజెంట్ అయితే మనకు ఆ అవకాశం లేదు అని చెప్పొచ్చు. సో, కొన్ని అమెరికా మిత్ర దేశాలైన కొన్ని అమెరికాకు డైరెక్ట్‌గానో, ఇండైరెక్ట్‌గానో సపోర్ట్ చేస్తున్నాయి. సేమ్ విత్ ఇరాన్ అనుకోవచ్చు. కాపోతే ఇది వరల్డ్ లెవెల్‌లో దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఇప్పుడే మనం అసెస్ చేయలేము. బట్ ఇదేంటంటే ఇప్పుడు అమెరికా తీవ్రవాదం పైన చేస్తున్నటువంటి పోరు అని చెప్పట్లేదు. అమెరికా, ఇరాన్ అన్నది. ఇరాన్‌లో ఎప్పుడైతే గనుక హెడ్ చనిపోయారో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇరాన్‌లో సిట్యుయేషన్ ఎలా ఉంటదో చూడాలి. ఎందుకంటే మనకి ఇరాక్‌లో ఇలానే సద్దాం హుస్సేన్ చనిపోయినప్పుడు గానీ 2011లో లిబియాలో గడాఫీ చనిపోయినప్పుడు గానీ, మనకు అనుభవం ఎదురైంది ఏందంటే, ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ పవర్‌ఫుల్ లీడర్ చనిపోతాడో, అప్పుడు ఆ కంట్రీలో ఒక అస్థిరత, ఇన్‌స్టెబిలిటీ అనేది కలుగుతదనమాట. మరిప్పుడు ఇరాన్‌లో ఇన్‌స్టెబిలిటీ అవుతదా? లేకపోతే ఇరాన్‌లో ఈ యొక్క రెజీమ్ చేంజ్ డొనాల్డ్ ట్రంప్ అంటున్నట్టుగా ప్రభుత్వ మార్పు అనేది చాలా సాఫీగా జరిగి, ఇరాన్ అనేది ఒక స్మూత్ అడ్మినిస్ట్రేషన్‌లోకి ఎళ్తదా అనేది మనకి రానున్న రోజులలో తెలియాలి. సార్, ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి అమెరికాను బహిష్కరించాలని చెప్పి ఏమైనా ప్రతిపాదనలు ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా? సో, అట్లాంటి ప్రతిపాదనలు మనకి అంటే వినడానికి మంచిగా అనిపిస్తాయి గానీ, అట్లాంటి కార్యరూపం దాల్చేటటువంటి అవకాశం అంటే ఇంప్లిమెంట్ అయ్యేటువంటి అవకాశం అయితే లేదని చెప్పొచ్చు. భారత్‌కి ఇరాన్‌లోని చాబహార్ పోర్ట్ ఏదైతే ఉందో చాలా కీలకమైనటువంటి మనకు సవాలు అని చెప్పుకోవచ్చు. సో, ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి ఇరాన్, భారత్ సంబంధాలు ఏదైతే ఉందో ప్రస్తుతం ఉన్నటువంటి పరిమాణాల దృష్ట్యా అదేమైనా మారేటువంటి అవకాశం ఉందా? యాక్చువల్లీ భారత్, ఇరాన్ సంబంధాలనేవి ఇప్పటి నుండే ఉన్నటువంటివి కాదు. మనకి పురాతన కాలం నుంచి అంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో నుంచి కూడా మనకి అక్కడ మెసపటోమియా నాగరికతతోను గానీ, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఈ పర్షియన్ నాగరికత ఇప్పుడు మనకి కుతుబ్ షాహీస్ మనకు పర్షియా నుంచి వచ్చారు. సో, ఏన్షియంట్ డేస్ నుంచి మనకు ఆ రిలేషన్స్ ఉన్నాయి. మోడర్న్ టైంలో మనం చబహార్ పోర్ట్ ఆఫ్ఘనిస్తాన్‌తోని గానీ, సెంట్రల్ ఏషియాతోని గానీ మన కనెక్టివిటీని పెంచుకోవడానికి చబహార్ పోర్ట్. అట్ ద సేమ్ టైమ్ చైనా వాళ్ళ యొక్క గ్వాదర్ పోర్ట్‌కి కాంపిటీషన్‌గా. అండ్ ఇండియా ఈ మధ్యలో మనకి జీ20 సమావేశం 2023లో జరిగినప్పుడు ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ అనే దాన్ని కూడా ప్రపోజ్ చేసింది. కాబట్టి ఈ పర్టిక్యులర్ స్ట్రాటజిక్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే వ్యూహాత్మక ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా డిలే అయ్యేటటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా అని చెప్పొచ్చు మనం. సార్, ఇరాన్ నుంచి భారత్ లాంటి దేశాలకు ముఖ్యంగా మనకు డ్రై ఫ్రూట్స్ లాంటివి ఫుడ్ ఏదైతే ఉందో దిగుమతి చేసుకున్నటువంటి పరిస్థితి. సో, ప్రస్తుతం భవిష్యత్తులో ఇలాంటి డ్రై ఫ్రూట్స్ లాంటివి కావచ్చు, లేకపోతే ఇతర ఏవైనా దిగుమతులు ఏవైతే ఉన్నాయో మనకు కొంతవరకు ఆటంకం కలిగించేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా దేన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుందంటే ఇరాన్‌లో ఎలాంటి ప్రభుత్వం ఏర్పడుతుంది అన్న దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒకవేళ ఇరాన్‌లో ఏర్పడేటటువంటి ప్రభుత్వం అనేది చాలా స్మూత్‌గా జరిగి ఒక ఆహ్, అంటే మనకి రిఫార్మ్ ఓరియెంటెడ్ గవర్నమెంట్ వచ్చిందనుకోండి, అప్పుడు మనకి కొద్ది నెలల తర్వాత మళ్ళీ మన ట్రేడ్ స్టెబిలైజ్ అవుతది. అలా గాకుండా ఇరాన్ అనేది మిలిటరీ అడ్మినిస్ట్రేషన్‌లోకి వెళ్ళినా, లేపోతే ఇంకా మనకి హార్డ్ లైన్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇంకా మతపరమైనటువంటి విధానాన్ని తీసుకున్నటువంటి గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్‌లోకెళ్తే అప్పుడు కొద్దిగా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సార్, ముఖ్యంగా ఖమేనీ చనిపోయిన తర్వాత భారత్‌లో శ్రీనగర్ కావచ్చు, లేకుంటే కాశ్మీర్ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో ఎక్కువ మంది నిరసనలు తెలపడం జరిగింది. మనం చూసాం వార్తలలో. అసలు ఎందుకు భారత్‌లో కూడా వ్యతిరేకత రావడం ఎందుకు? అసలు ఈ కారణాలేంటి? అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఆహ్, అంటే మనకిది 1919 తీసుకుంటే అప్పుడు మనకు స్వతంత్రం రాకముందే మనకు ఒక ఖిలాఫత్ మూమెంట్ అని జరిగింది. అప్పుడు ఇస్లామిక్ సామ్రాజ్యానికి గాని, లేతే ఇస్లాం మతం వాళ్ళు ఆచరిస్తున్న వాళ్ళందరికీ గూడా ఈ యొక్క ఖలీఫా అనే ఒక వ్యక్తి మత గురువుగా భావించేవాళ్ళు. ఎప్పుడైతే వరల్డ్ వార్ 1 అయిపోయిన తర్వాత యూకే ఆ ఖలీఫా పదవిని రద్దు చేసిందో, అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలు కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. సో, కాబట్టి ఎప్పుడైనా ఈ విధంగా అంతర్జాతీయంగా ఒక కమ్యూనిటీకి ఒక పర్టిక్యులర్ కంట్రీ లీడర్‌షిప్ తీసుకున్నప్పుడు గానీ, ఒక వ్యక్తి వాళ్ళ యొక్క రిలీజియస్ లీడర్ అనుకున్నప్పుడు గానీ, ఇలాంటి నిరసనలు చెప్పడం సర్వసాధారణమే. దట్ టూ ఇప్పుడు ఇరాన్ ఈ అయతుల్లా ఖమీనీ షియా కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. అందుకోసమే భారతదేశంలో ఉన్నటువంటి సున్నీ సున్నీ విధానాన్ని దాన్ని ఆచరించేటటువంటి ఇస్లామిక్ వర్గాల్లో పెద్దగా మనం ఈ యొక్క ప్రొటెస్ట్ లాంటిది గానీ, ఈ యొక్క ప్రదర్శనలు చూడలేదు మనం.
ఓకే. సో, ఎక్కువగా ఇది మనకు షియా కమ్యూనిటీలో మనం చూసాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్నటువంటి దాడి, ప్రస్తుతం ఉన్నటువంటి అంతర్జాతీయంగా ఉన్నటువంటి ప్రస్తుత పరిమాణాలు, అదేవిధంగా భారత్పై ఈ యుద్ధం పరిస్థితులు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయనే విషయాల గురించి ప్రముఖ పోటీ పరీక్షల నిపుణులు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇండియన్ పాలిటీ ఫ్యాకల్టీ సంతోష్రావు గారి మాటలు తెలుసుకోవడం జరిగింది. చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోస్ కోసం సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.